Hello students, welcome to VTeach. Now we are discussing about Mathematics 1. In Mathematics 1, we are discussing about applications of second order linear differential equations. So we know that first order and first degree applications of differential equations. Now we are discussing about second order differential equations applications. So first of all, we are discussing electrical circuit. అంటే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ సమ్ లాస్. అంటే ఏవి మనకి కిర్కాఫ్ లాస్ లా అంటే మనకి ఏంటి కరెంట్ లా, వోల్టేజ్ లా, వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అందులో ఐ అనేది ఏంటంటే మీకు ఐబి డినోటెడ్ ఐబి కరెంట్ అండ్ క్యూబి ది చార్జ్ ఇన్ ది కండెన్సర్ ప్లేట్ ఎట్ ఎనీ టైమ్ అని. సో దాని నుంచి ఐ ఈజ్ ఈక్వల్ అంటే ఇవన్నీ జస్ట్ ఏంటంటే మనకు ఎక్కడ ఐ అంటే ఏంటి, డిక్యూ బై డిటీని ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకోవడం కోసం మీకు ఇంట్రడక్షన్ లా చెప్తున్నాం అంతే. ఐ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిటీ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎలా డినోట్ చేస్తాం ఆర్ఐ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటీ స్క్వేర్. అక్కడ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీలో వీఆర్ యూజింగ్ ఎల్ ఇంటూ డిఏ బై డిటీ ఓన్లీ. ఇక్కడ ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటీ స్క్వేర్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ ని క్యూ బై సితో డినోట్ చేస్తాం. సో ఇక్కడ వోల్టేజ్ లా అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్ in each part of any closed electrical circuit is equal to its resultant EMF. EMF means electromotive force. అంటే algebraic sum of all voltage drop. అంటే మనం ఏం తీసుకుంటాం, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో algebraic sum of voltage drop is equals to ఏమని చెప్తాము, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్తాం. సో దట్ ఈస్ ద వోల్టేజ్ లా. అండ్ కరెంట్ లా వచ్చేసరికి ఒక నోడ్ అంటే జంక్షన్ అనేది తీసుకుంటే అంటే ఏంటి, ఎంతైతే ఆ నోడ్ దగ్గరికి కరెంట్ అనేది వస్తుందో అంతే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ అవ్వాలి. సో అదే చెప్తున్నారు, ఎట్ ఏ జంక్షన్ ఆర్ నోడ్ కరెంట్ కమింగ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ గోయింగ్ అంటే ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ అని. 3i1 i2 i3 వస్తున్నాయి. సమ్ ఆఫ్ ది ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అవుట్ గోయింగ్ కరెంట్ అని చెప్పని. సో ఇప్పుడు మనకి ఎల్ఆర్ సర్క్యూట్ గురించి ప్రీవియస్ యూనిట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఎల్సిఆర్ అంటే మనకి ఎల్సిఆర్ అంటే ఏంటి, దట్ ఈస్ ఏ కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. సర్క్యూట్ ఇన్వాల్వింగ్ కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అండ్ మనకి రెసిస్టెన్స్. సో సిన్స్ ది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఎల్సిఆర్ రెస్పెక్టివ్లీ ఏమేమి ఉంటాయి ఆల్రెడీ చెప్పాము మనం ఇందాక. ఆర్ ఐ ఉంది అక్కడ. ఐ అంటే ఏంటి, డిక్యూ బై డిటీ అని చెప్పింది. సో కిర్చాఫ్ లాస్ ని సమ్ ఆఫ్ దీస్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఎల్తో డివైడ్ చేసామనుకోండి, ఎల్తో డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్. ప్రతిసారి 0 అవ్వని రూల్ లేదు, అది ఏదో ఒక వాల్యూ అనేది వస్తుంది. సో ప్రాబ్లమ్స్ చూద్దాం ఎలా సింప్లిఫై చేయాలి అనేది. an uncharged condenser of capacity C is charged by applying EMF. అంటే ఇది మనకి ఈజ్ ఈక్వల్ టు క్యూ అని. through leads of self inductance L and negligible resistance. Prove that at any time t. అంటే ఇది మనం ప్రూవ్ చేయాల్సింది మీకు. సో ఇక్కడ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఈక్వేషన్ ఏంటి ఇక్కడ తీసుకుంటూనే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నారు, త్రూ లీడ్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ అండ్ నెగ్లిజిబుల్ రెసిస్టెంట్ అంటే ఆర్ఐని నెగ్లెక్ట్ చేయమంటున్నారు. సో ఆర్ఐని నెగ్లెక్ట్ చేసేసి తీసుకోమన్నారు. అంటే ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటీ స్క్వేర్ ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ డి స్క్వేర్ ఎల్ క్యూ ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ తీసుకున్నాం. క్యూ కామన్ తీసేస్తే ఇది ఉంటుంది మనకి, దట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. మనకి ఇప్పుడు దాని ఏంటి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యాపిటల్ క్యూ ఆఫ్ టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటుంది అని. సో ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటో రాసుకున్నాం, క్యూ ఆఫ్ టీ అంటే ఏంటో రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ది యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 రాస్తాం. అంటే డి ఉన్న చోటల్లా ఎం స్క్వేర్ ప్లస్ 1/LC ఈక్వల్ టు 0. ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/LC అంటే 1/LC ఇంటూ ఐ స్క్వేర్. ఎం ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 1/√LC అని చెప్పండి. ఇది ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి అని తీసుకుంటాం. అప్పుడు సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ కాస్ ఆఫ్ ప్లస్ C2 ఇంటూ సైన్ ఆఫ్. ఇక్కడ 0 ఉంది కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ ఈ పవర్ 0t అని, అంటే ఈ పవర్ 0t అంటే 1 అని చెప్పని. ఓకే, నౌ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది, క్యూ అంటే ఇది. ఈ బై ఎల్ ఈజ్ కాన్స్టెంట్ బయటికి రాసేస్తున్నాం. 1/d స్క్వేర్ 1/LCని నేను 1/√LC హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఓకే, 1/√LC హోల్ స్క్వేర్ అండ్ సైన్. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -1/√LC
హోల్ స్క్వేర్ అంటే -1/LC అవుతుందిగా, అంటే మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా రాసి ఇప్పుడు మనకు 1/d² + b² ఇంటూ సైన్ bx అంటే b సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు 0 అవుతుంటే -x/2b ఇంటూ కాస్ bx అని రాసుకుంటాం. సో అంటే -x ప్లేస్లో ఏంటి -t/2b అంటే ఇదేగా ఇంటూ కాస్ ఆఫ్ అని. ఓకే, సో ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి q = cf + pi, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇక్కడ ఫస్ట్ t వాల్యూ 0 అయినప్పుడు q వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 0 c1 cos 0 + c2 sin 0, ఇది మొత్తం 0. ఓకే, c1 cos 0 వాల్యూ ఈజ్ 1, c2 sin 0 వాల్యూ ఈజ్ 0. సో c1 = 0 అని. ఓకే, q = ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసేసి రాస్తే c2 ఇంటూ అని వస్తుంది. ఓకే, c2 ఇంటూ అని వచ్చిన తర్వాత మనకి dq/dt వాల్యూ తెలుసు కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సైన్ అల్లా కాస్ అవుతుంది, కాస్ అల్లా ఇక్కడ t ఇంటూ కాస్ ఆఫ్ ఉంది అంటే uv అప్లై చేస్తున్నాం. uv అప్లై చేసి t వాల్యూ 0, dq/dt వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ వి గెట్ ది c2 వాల్యూ ec/2. సో c1 0, c2 వాల్యూ ఈజ్ ec/2. ec/2 రాసిన తర్వాత ఈ రెండిట్లోంచి ec/2ని కామన్ తీయండి. e/2 c. ఓకే, ఇక్కడ √c ఉంది, c తీసేస్తే మనకేమవుతుంది 1/√c మిగులుతుంది. అదే ec/2 ఇంటూ సైన్ ఆఫ్ t/√LC మైనస్ t/√LC ఇంటూ కాస్ ఆఫ్. ఇదేనా ప్రూవ్ చేయమంది మనని. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ది చార్జ్ q ఆఫ్ t ఆన్ ది కెపాసిటర్ ఈజ్ గివెన్ బై, వాళ్ళే ఇక్కడ మీకు ఈక్వేషన్ ఇచ్చారు. ఎట్ ది టైమ్ 0 అంటే t 0 అయినప్పుడు కరెంట్ అంటే I = 0 అండ్ ది చార్జ్ ఆన్ ది కెపాసిటర్ అంటే q = 1/2000. అంటే t 0 అయినప్పుడు q వాల్యూ 1/2000, t 0 అయినప్పుడు I అంటే ఏంటి మనకి dq/dt = 0 అని ఇచ్చారు. అది లాస్ట్లో yc అంటే మనకి q = cf + pi రాసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం, ఇక్కడ 10 ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీంతో డివైడ్ చేసేసి సింప్లిఫై చేసి రాశాను ఫస్ట్ ఈక్వేషన్ అని. ఓకే, ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, అండ్ f ఆఫ్ d అంటే ఏంటి, q అంటే ఏంటి అనుకున్నాం. f ఆఫ్ m = 0 అంటే m² + 12m + 100 = 0. మనకు డైరెక్ట్ రూట్స్ ఏమి ఎగ్జిస్ట్ అవ్వవు వీటికి, అందుకని -b ± √b² - 4ab 2a రాస్తున్నాం. b అంటే ఇక్కడ వచ్చేసరికి 12, a అంటే 1, c అంటే 100. సో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసి √16, 2 అనేది క్యాన్సిల్ చేస్తే -6 ± 8 అయ్యి అంటే a ± bi అని. a = -6, b = 8. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. cf e -60, c1 cos 80 + c2 sin 80. ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది 1/f ఆఫ్ d ఇంటూ q అంటే 1/f ఆఫ్ d ఇంటూ q అంటే ఏంటి ఇది 17/10 ముందుకు రాసేయండి. d² ఉన్న చోట -2² రాస్తాం అంటే 12d + 100 - 9 అంటే ఏమవుతుంది 12d + 96. అయితే దీంట్లో నుంచి మనం 12 అనేది కామన్ తీసేసాం, d + 8. ఇప్పుడు d - 8తో రేషనలైజ్ చేశాను. a + b ఇంటూ a - b, a² - b², మళ్ళీ ఇక్కడ -2². ఇంకా -2² సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కాన్స్టెంట్ మొత్తాన్ని ముందుకు రాసేసాం. dతో sin 2tని 8తో sin 2tని మల్టిప్లై చేసి రాసి సైన్కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి cos 2t ఇంటూ 2. సో ఇది మనకి సింప్లిఫై అయిపోతే దట్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సో q = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇఫ్ t = వాళ్ళు ఇచ్చారుగా t 0 అయినప్పుడు q వాల్యూ 1/2000, I వాల్యూ ఈజ్ 0 అని. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీంట్లో q 1/2000, t 0 సబ్స్టిట్యూట్ చేసి ఇవన్నీ sin 0 అంటే 0 0, ఓన్లీ cos 0 అంటేనే 1. 1/2000 = c1 - 1/240. ఈ వాల్యూ ఇటు సైడ్ వచ్చేస్తుంది అనుకోండి. c1 = ఎంత వస్తుంది మనకు సింప్లిఫై చేస్తే 7/1500. సో అదేవిధంగా ఇప్పుడు ఇందాక ఈక్వేషన్ని మన సెకండ్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేసి దాంట్లో dq/dt వాల్యూ 0, t వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 వాల్యూ 1, sin 0 వాల్యూ 0, sin 0 వాల్యూ ఈజ్ 0, cos 0 వాల్యూ ఈజ్ 1, ఇక్కడ 1, ఇక్కడ 0. సో అవి సింప్లిఫై చేసే మనకు ఓన్లీ ఏం మిగులుతుంది -6c1 + 8c2 + 8/240. ఓకే, c1 వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది 7/1500. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం, చేసి సింప్లిఫై చేస్తే c2 = -1/1500.
So we are substituting these two values in this equation. Finally we get the general solution అని. సో ఈ ప్రాబ్లం అనేది జస్ట్ ఎలా అనేది చెప్తాను, మీరు సింప్లిఫై చేసేసుకోండి ఇది. సో డిటర్మైన్ ది చార్జ్ ఆన్ ది కెపాసిటర్ ఎట్ ఎనీ టైమ్ t గ్రేటర్ దాన్ 0 ఇన్ ఏ సిరీస్ ఆర్ ఎల్సి అన్న ఎల్సిఆర్ అన్న ఏదైనా కానీ సర్క్యూట్ హ్యావింగ్ అండ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే Q అనేది ఇది T 100 sin 60t. రెసిస్టర్ అంటే R ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇచ్చారు, కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు 1/260 ఇచ్చారు. ఇక్కడ ఏంటి మనకి ఇది Q ఈజ్ ఈక్వల్ టు 100 sin 60t. సో ఈక్వేషన్ లో మనకి ఈక్వేషన్ తెలుసు కదా, ఈ ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం కదా ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్, ఆ విధంగా సింప్లిఫై చేసేయండి. ఫస్ట్ సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా పిఐ అంటే 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. సో సింప్లిఫై చేసిన తర్వాత క్యూ ఈజ్ ఈక్వల్ టు రాసి ఇందులో టీ ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే C1 వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, dq/dt వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే C2 వస్తుంది. ఆ C1 C2ని మనకు వచ్చిన సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద ఫైనల్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. ఓకే, థ్యాంక్ యూ.